4th స్టేజ్లో కూడా కొంచెం కాలు బాగానే నల్లబడుతుంది కాబట్టి అదొక ప్రాబ్లం. ఎర్లీ స్టేజ్లో ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ఇంకా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. కానీ వాళ్ళకి తెలియాలి కదా ఎర్లీ వాళ్ళకి స్టేజ్లో. తెలియదు. తెలిసినా కూడా కొంతమందికి ఏంటంటే బాగా నొప్పి బాధ లేకపోతే నొప్పి లేదు కదా డాక్టర్ గారు కంగారే ఉంది వాళ్ళు వచ్చి చూపిస్తారు. సరే అది తప్పు లేదు యాక్చువల్గా, అంటే ఆ ఆలోచన కూడా తప్పు లేదు. ఎందుకంటే నొప్పి లేకపోతే ఎందుకు చేయాలంటే సరే మనం 4th వచ్చేదాకా చేసుకోండి అని చెప్తాం, దాన్నే ఉంది. ప్రాబ్లం ఏంటంటే 4th స్టేజ్ వచ్చి కాలు బాగా నల్లగైపోయిన తర్వాత మీకు వెంటనే తెల్లగా అవ్వదు. ఓకే. సో ఆ డిలేకి మీరు ఎప్పుడో ఎక్కడో ప్రైస్ పే చేస్తారు. అలాగని 3rd స్టేజ్లో ఏం పెయిన్ లేదు ఓన్లీ వెయిన్ కనబడుతుందంటే మేము చేయమని కూడా ఫోర్స్ చేయం, ఎవరు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా సంస్థ చూసారంటే మీరు 58,000 ఓపీలు చూసాం, అందులో 6,000 ఆపరేషన్లే జరిగినాయి మా సంస్థలో. సో మేము 10% తక్కువ మందికే చేస్తాం. వాళ్ళకి ఏమాత్రం డిస్ఇంట్రెస్ట్ ఉన్నా ఇంట్లో వద్దక్కర్లేదండి మీరు సరే కొన్నాళ్ళు అబ్జర్వ్ చేసి మళ్ళీ వద్దురనే చెప్తాం. ఎందుకంటే వాళ్ళ మైండ్ కూడా కన్విన్స్ అవ్వాలి కదా ఇది అవసరం అనేసి. కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే ఒక 3 నెలలు 2 నెలలు చూసి వేరే హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఓహో ఇక్కడే బెస్ట్గా చెప్పారు, మాకు స్కానింగ్ అంతా ఫ్రీగా చేశారు, ఇంత